కడమూరు గ్రామంలో సమస్య. ఒక రైతుకు పక్క చేనులో ఒక రైతు వాళ్ళ పొలంలో చెత్త ఉందని చెప్పి బీడు ఉందని చెప్పి అంటియడం వల్ల పక్క చేనులో రైతు పొలంలో కొంత నష్టం జరిగింది. రైతే చెప్తాడు, వినండి. కడమూరు గ్రామం, మిడ్తూరు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. అన్న, నీ పేరేం పేరన్నా? శేషన్న. మీ నాయన పేరు? మందరాముడు. అదో భార్య భర్త వీళ్ళిద్దరు. వీరికి నేను శనివారం రోజు జరిగిన సంఘటన అన్న చెప్పన్నా, ఏం జరిగింది? గట్టిగా చెప్పు. శనివారం రోజు 10:30 అప్పుడు శనుడు అక్కడ వచ్చినాడు. వచ్చి దప్పున గీసేసినాడు. పొగలేస్తేనే నేను ఎమ్మడే ఉరికినా. ఉరికితే ఆయన నా పొలం నేను సేద్యం చేసుకునేది అంటించుకుంటాను నేను అని ఇంకా పొలంలో ఏం లేదు వాడిగిడ నాకుదమ్మా వచ్చేసినాడు. వచ్చేస్తే మేము ఎంత చెప్పినా వినలేదు. కోర్టుకు పో, ఏం చేసుకుంటావు చేసుకోపో అంటే నేను ఇక్కడ విలువైన మొక్కలు ఉన్నాయి మావి. ఆ మొక్కలు కాపాడుకోవడానికి ఇంకా నేను నీళ్ళులా తడిబట్ట అద్ది కొట్టుకుంటా ఆరుకుంటా ఇంత మొక్కలు కాపాడుకున్నా. కొంత ఇదల్లా కాలింది ఇట్లా మంట. ఆ మొక్కలు లేకపోకుండా చేసిన ఇక్కడ మొక్కలు కాలిపోయినాయి. ఈ వైర్లు కాలినవి. 3 ఫేస్ లైన్, బోర్కు వచ్చిన లైన్ వైర్ కాలిపోయింది. కట్ అయ్యి కింద పడింది ఒకసారి వైరు. ఆడ పైపులు కాలినవి. దీనిపైన మిడ్తూరు మండలం పరిధిలో ఉన్న ఎస్ఐ సారు, నందికొట్కూరు మన సుబ్రహ్మణ్యం సిఐ సారు, ఆత్మకూరు డిఎస్పి సారు స్పందించాలని చెప్పి రైతు కోరుతా ఉన్నాడు. నాకు న్యాయం చేయండి అని. పోలీసు వారికి అందరికి నాకు న్యాయం చేయండి అని అడుగు. నాకు న్యాయం చేయండి. నేను గోశాల పెట్టుకొని చిన్న టెంపుల్ పెట్టుకొని జీవనాధారం చేసుకుంటే ఇక్కడనే ఉండా నేను. ఓకే, నీ పేరేం పేరాక? నా పేరు శివమ్మ. శివమ్మ. ఓకే అక్క. అన్న పేరు, మీ భర్త పేరు? నా భర్త పేరు శేషన్న. ఇద్దరు భార్య భర్తలు. దీనిపైన పోలీస్ శాఖ వాళ్ళు స్పందించి వీరికి న్యాయం చేయాల్సిందిగా కోరుతాను. మాది రాయలసీమ డాన్ యూట్యూబ్ ఛానల్ అన్న. ఇది యూట్యూబ్ ఛానల్లో పెడతాం మేము వీడియో. ఇది ఓకేనా మీకు? ఈరోజు 10వ తారీఖు 3వ నెల 2023 శనివారం జరిగింది. శనివారం డేట్ ఏమైనా గుర్తుందే? ఏమొస్తుంది? ఎన్ని కోతే? ఈ సంఘటన జరిగింది 7వ తారీఖు 3వ నెల 2026. దీనికి అందరు స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పేద రైతు అన్న, నీ సెల్ నెంబర్ చెప్పు. నోట్ ఏడు ఉందే? 84 98 30 194. అయ్యా, స్పందించే వాళ్ళు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ అన్న సంస్థల పనిచేసే వాళ్ళు ఈ రైతుకు స్పందించాల్సిందే కోరుతున్నాం. సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్టు వాళ్ళుగా స్పందించి ఈ రైతుకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ప్రస్తుతం అది ఎంఆర్పిఎస్ తరఫున నేను వీరికి మద్దతుగా ఉన్నాను. మన కాడికి వచ్చారు వీళ్ళు హెల్ప్ కావాలని. మనం వీరికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. ఈ నష్టానికి పాల్పడిన వారిపైన చట్టబద్ధంగా విచారించి పోలీసు వారు న్యాయం చేసేదాకా వీరికి మేము మద్దతుగా ఉంటాం. అందరికీ వందనములు.